రాజమండ్రిలో కలకలం రేపుతున్న పెద్ద పులిని బంధించేందుకు అధికారులు సిద్దమయ్యారు. జనావాసాల్లో తిరుగుతూ భయాందోళనకు కలిగిస్తున్న పెద్ద పులిని మత్తు ఇంజెక్షన్ ద్వారా బంధించేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. ఇందుకోసం పూణే, ఢిల్లీ, వైజాగ్ నుంచి 3 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. గత రాత్రి రాజానగరం మండలం దివాన్ చెరువు కళ్యాణ మండపం వద్ద తొలిసారి పులిని కొందరు యువకులు నేరుగా సెల్ ఫోన్లు చిత్రీకరించారు. రాత్రి కొబ్బరి తోటలోకి ప్రవేశించి అక్కడి నుంచి రఘునాథపురం గ్రామం వద్ద పాడి పశువుపై దాడి చేసింది. రక్తం తాగి వెళ్లిపోయింది. ప్రస్తుతం రాజమండ్రికి అతి సమీపంలోనే నామవరం తదితర జనావాసాల వద్దకు చేరుకోవడంతో భయాందోళన నెలకొంది. పులిని మత్తు ఇంజెక్షన్ ద్వారా నిద్రావస్థలోకి తీసుకెళ్లి అప్పుడు బంధించేలా ఢిల్లీ నుంచి అనుమతులు వచ్చాయి. ఇవాళ రేపటిలోగా పులిని సురక్షితంగా బంధించే అవకాశం ఉందని ఎమ్మెల్యే మల్లరామకృష్ణ తెలిపారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, ప్రస్తుతం ఎగ్జాక్ట్ గా చూస్తే కనుక రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ ఏదైతే నామవరం శాటిలైట్ సిటీ సి బ్లాక్ వెనుక ఉన్న అక్కమ్మ తల్లి కొండ అనే ఒక గుట్ట ప్రాంతం ఉంటుంది. ఆ గుట్ట ప్రాంతంలోనే ఈ పులి అక్కడే ఉన్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే చూస్తే కనుక ఈ పులిని బంధించేందుకు అంటే మత్తు ఇంజెక్షన్ ద్వారా దాన్ని నిద్రావస్థలకు తీసుకెళ్లి బంధించేలాగా ఢిల్లీ నుంచి నేషనల్ టైగర్ కన్జర్వేటర్ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఏదైతే ఇక్కడ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు చూస్తే కనుక ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి చలపతిరావు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక అటవీ శాఖ అధికారులు వీరందరూ కూడా ఇక్కడ ఎక్కడైతే అక్కమ్మ తల్లి కొండ ఉందో ఇక్కడే ఆపరేషన్ చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే చూస్తే కనుక పూణే నుంచి ఒక బృందం, ఢిల్లీ నుంచి ఒక బృందం, విశాఖ 3 ప్రాంతాల నుంచి 3 బృందాలు కూడా చేరుకున్నారు. వాస్తవానికి ఈ పూణే నుంచి వస్తున్న బృందానికి సంబంధించి చూస్తే కనుక వీరి దగ్గర మత్తు ఇంజెక్షన్ సంబంధించిన గన్ ఉంటుంది. దాన్ని ఫ్లైట్ లో బయలుదేరిన క్రమంలో విమానంలో గన్స్ క్యారీ చేసేందుకు అనుమతి లభించలేదు. దీంతో వారంతా రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి వారు ఇక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. అప్పుడు ఆపరేషన్ ప్రారంభిస్తారు. ముఖ్యంగా థర్మల్ డ్రోన్లు వినియోగించి పులి ఎక్కడుందో గుర్తించి అప్పుడు దానికి ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నిద్రావస్థలోకి తీసుకెళ్లి అప్పుడు బంధించేలాగా ఆపరేషన్ కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు దాదాపు చూస్తే కనుక ఈ పులి గతంలో ఎప్పుడు కూడా ఇంత సంచలనంగా కూడా ఈ పులి ఎపిసోడ్ కూడా చోటు చేసుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే అటవీ ప్రాంతంలో 15 రోజుల క్రితం బయలుదేరిన ఈ పులి తెలంగాణలోని ఖమ్మం జిల్లా కన్నాపురం ఫారెస్ట్ ఏరియా నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతంలోకి చేరుకుంది. అక్కడ 10 రోజుల పాటు సంచరించిన క్రమంలో గోదావరిని దాటి సీతానగరం మండలం చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇప్పుడు రాజమండ్రి అతి సమీపానికి వచ్చేసింది. గత రాత్రి 9 గంటల సమయంలో దివాన్ చెరువులో వద్ద ఉన్న కళ్యాణ మండపం వద్ద ఈ పులిని నేరుగా సెల్ ఫోన్ లో కొంతమంది యువకులు సాహసోపేతంగా బంధించడంతో ఈ పులి ఎలా ఉన్నదన్నది ఎగ్జాక్ట్ గా కూడా బయటకు రావడం జరిగింది. అయితే గత రాత్రి అక్కడి నుంచి దివాన్ చెరువు కొబ్బరి తోటలోకి వెళ్లి అక్కడి నుంచి చూస్తే కనుక రఘునాథపురం వద్ద ఒక పశువును కూడా చంపేసింది. అక్కడ పశువు యొక్క రక్తం తాగి వెళ్లిపోయింది. అక్కడి నుంచి చూస్తే కనుక రాజమండ్రికి అతి సమీపంలోనే ప్రస్తుతం ఏదైతే అక్కమ్మ తల్లి కొండ వద్దకు కూడా చేరుకునే పరిస్థితి ఉంది. అయితే పులికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు అంటే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి ఇక్కడ వరకు చూస్తే కనుక అటవీ శాఖ అధికారులు అంచనా వేసిన ప్రకారం 600 కిలోమీటర్ల దూరం 15 రోజుల్లో ఈ పెద్ద పులి ప్రయాణించింది. అయితే ఇది అరుదైన జాతీయ జంతువు కావడం, అరుదైన పెద్ద పులి కావడంతో దేశంలోనే దాదాపు చూస్తే కనుక ఒక 4000 వరకు మాత్రమే పెద్ద పులులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఈ పెద్ద పులికి సంబంధించిన ప్రాణం కూడా విలువైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉంటుంది. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ నుంచి కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అటు 2 అంశాలు ఏదైతే పులికి ప్రాణ నష్టం కలగకుండా అదేవిధంగా ఇటు ప్రజలకు కూడా ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది ప్రధానంగా లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్టుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరి కొద్దిసేపట్లోనే ఎక్కడైతే అక్కమ్మ తల్లి గుడి అక్కడే ఈ పులి టెస్టివేషన్ నేపథ్యంలో ఇక్కడ నిపుణుల బృందం చేరిన తర్వాత ఇవాళ చేస్తారా లేదంటే అంటే రాత్రి వేళలో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కూడా అవకాశం ఉండదు. కేవలం ఏదైతే వెలుతురు ఉన్న సమయంలోనే దీనికి సంబంధించిన ఏదైతే మత్తు ఇంజెక్షన్ ద్వారా షూట్ చేయడం అనేది కూడా జరగాల్సి ఉంది. దీన్ని ఎలా చేస్తారో లేదంటే అక్కడ ఏదైనా భూమి ఏర్పాటు చేస్తారో ప్రత్యామ్నాయంగా అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద అత్యంత ఉత్కంఠగాను చాలా భయాందోళనగా మారింది. ప్రస్తుతానికైతే దాదాపు ఈ పులి సంచరించే ప్రాంతంలో 6 కిలోమీటర్ల పరిధిలో
అన్ని స్కూళ్లు కూడా సెలవులు ప్రకటించారు. ఈ పులిని ఎలా బంధిస్తారు అదే అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. అదేవిధంగా స్థానికమైన రైతులు, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రైతులకు ఈ పులి నుంచి ముప్పు ఉంది. ఇది ఇప్పుడు చూస్తే కనుక జనావాసాలకు దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో రాజమండ్రి చుట్టుపక్కల నామవరం, శాటిలైట్ సిటీ ఈ ప్రాంతాల్లో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒక కొండపైన కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా మనుషులపై ఎక్కడ కూడా దాడి చేయలేదు. మనుషులు చూసి వెళ్ళిపోతుందని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే అంటే కారులో అంటే బీజాపూర్ లేఅవుట్ల వద్ద కూడా ఒక కారులో వెళ్తున్న వ్యక్తి ఈ సెల్ ఫోన్ ను చిత్రీకరించిన సెల్ ఫోన్ లో ఈ ఫోన్ ని ఏదైతే ఈ పులిని షూట్ చేసిన చిత్రీకరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూసారు. మరి కొద్దిసేపట్లోనే పులిని బంధించే ఆపరేషన్ అయితే ప్రారంభం కానుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.